ప్రభుత్వం. ఓకే విజయ్ గారు, చారి గారు సార్ చెప్పండి. విన్నారు కదా విజయ్ గారు చెప్పారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్టు. దుర్గం చెరువు ఇష్యూలో ఒక న్యాయం జరుగుతోంది. దీంట్లో మరి ప్రైమరీ నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్ అని హైడ్రా మరి అంటే సంపన్న వర్గాలకు ఒక రకంగా, పేదవారి పట్ల ఒక రకంగా చేస్తోంది. ఇక అమీన్పూర్లో కూడా హైడ్రా అర్జెంటుగా ఆ కూల్చివేతలకు ఎందుకు పాల్పడిందని కోర్టు కూడా మరి కొంత హాజరు కావాలని కమిషనర్కి ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ప్రజల్లో ఒక అభద్రతా భావం పెరిగిపోతుంది. సో దీంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది కూకట్పల్లిలో అనేది కూడా ఇప్పుడు మరి హైడ్రా దూకుడుకు కళ్ళెం వేసింది. హైడ్రా మరి ఇక ఆచితూచి ముందడుగేయాల్సిన పరిస్థితి. దీంట్లో మా ఓవరాల్గా మరి ఒక డిమాండ్ కూడా తలెత్తుతోంది. ఎవరైతే బాధిత మహిళ ఆత్మహత్య చేసుకున్నారో ఆమె తరపున బంధువులు కూడా హైడ్రా కూల్చివేస్తారనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఇంకో పాప కూడా మనం చూసాం, 2వ తరగతి చదువుకున్న పాప, నా బుక్స్ కూడా తీసుకోవడానికి మరి హైడ్రా అధికారులు నాకు సమయం ఇవ్వలేదు అని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. హైడ్రా అంటే సంపన్న వర్గాలకు ఒక రకంగా, పేద ప్రజల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తుందా? దీంట్లో సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు పేద ప్రజల్లో లేకుంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడ ప్రభుత్వానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇంకో నాయకులకు కానీ ఏం లబ్ధి చేకూరే పని కాదు కదా అది. గతంలో మనం ఏం చూసినాం, మహారాష్ట్ర ఏమైంది, తమిళనాడు దాదాపు 10 రోజుల పాటు నీటి దిగ్బంధమై 100 మంది చచ్చిపోయి వేల కోట్ల రూపాయల నష్టం జరిగితే మరి ఆ రోజు తమిళనాడు మనకి బాధితులకు గుర్తురారా? అంటే రేపు మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఇటు వేల మంది 100 మంది రోడ్డు మీద పడాలనే మన ఉద్దేశమా? అంటే గతంలో మనం చూసినటువంటి ఇటువంటి వాతావరణాలు ఏదైతే తమిళనాడులో నీటిలో దిగ్బంధమై ఎన్నో 100 మంది చచ్చిపోతుంది, అదేవిధంగా వేల కోట్ల ఆస్తి నష్టం జరిగాయి. కేరళలో మొన్నటికి మొన్న 360 మంది చచ్చిపోయినరండి. కాంగ్రెస్ పార్టీకి సోకా, ప్రజలతో తిట్టించుకోవడానికి, ప్రజలతో ఉమ్మించుకోవడానికి, అడ్డదిడ్డంగా సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఏదో ట్రోల్ చేసి కాంగ్రెస్ పార్టీకి అదేమన్నా మంచి వాతావరణం క్రియేట్ చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా తిట్టించుకోవాలని ఎవరికైనా ఉంటుందా? కేరళలో ఎందుకు 360 మంది చచ్చిపోయారు? ఎన్ని వేల ఇండ్లు కూలిపోయినాయి, ఎన్ని వేల లక్షల ఆస్తులు ధ్వంసమైనాయి. ఇప్పుడు గతంలో జరిగినటువంటి వివిధ రాష్ట్రాలకు జరిగినటువంటి నష్టాన్ని మనము పరిగణలోకి తీసుకొని, అన్న చెప్పినట్టు ఉద్దేశమే మారిపోయింది. ఉద్దేశం ఎక్కడ కూడా మారలే. అక్కడ కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఇష్టానుసారంగా చెరువులలో కబ్జాలు చేసి, షెడ్లు వేసి, కిరాయి ఇచ్చి అడ్డదిడ్డంగా ప్రజల్ని పెట్టాడ వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు తప్ప నిజంగా కూడా కొంతమంది ఉండొచ్చు, నేను లేదనను. 100లో 10 మంది వాళ్ళు సొంతంగా కూడా ఇండ్లు వేసుకొని ఎప్పటి నుంచి ఉండాలి ఉండొచ్చు. కానీ 90% కూడా ఆ లోకల్ ఉన్నటువంటి నాయకులు షెడ్లు వేసి బిల్డింగ్లు కట్టి రెంట్లకు ఇచ్చారు. కాబట్టి ఆ హైడ్రా కమిషనర్ కూడా దానికి వివరణ ఇచ్చిండు. ఎందుకు కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, మరుసటి రోజే మీరు కూల్చేస్తున్నారు, నోటీసులు లేకుండా కూల్చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి దురుద్దేశంతో కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ఆ కిరాయి దందా, కబ్జా దందాకి ఎటువంటిది తేలినప్పుడు అటువంటి వాటిని వెంటనే కూల్చేస్తున్నారు. నిజంగా అందులో ఒక 100కి 10 మంది నిజాయితీ పరులు ఉండొచ్చు, ఎప్పటి నుంచి ఉండే వాళ్ళు ఉండొచ్చు. కానీ అంతిమంగా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఉంటుందా అండి? సొసైటీ కోసం చేస్తున్నాము. కేరళలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, తమిళనాడులో జరిగింది, నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగి 100 మంది రోడ్ల మీద వాడు చచ్చిపోతే మరి చూడరా అండి? ఇవన్నీ జరగదా? ఇవన్నీ చూసలేరా? వాళ్ళ ఎవరి కోసం? మేము కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దాని వల్ల ఉపయోగం ఏముంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాం, మాకు కూడా రాజకీయం చేయాలనుకుంటే ఈ రోజు ఆపేసి ఈ వ్యవస్థ ఎటన్నా అయిపోయినా హైదరాబాద్ మునిగిపోనని చెప్పేసి మేము పక్కకు ఉండొచ్చు కదా. ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా? కానీ అంతిమంగా ఆశయం గొప్పగా ఉండాలి. భవిష్యత్తు హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ గా ఉండాలి. రేపు పొద్దున హైదరాబాద్ లో ఉన్నటువంటి యువకులకు, వ్యాపారస్తులకు ఒక బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు. 10 రోజులు 20 రోజులు నీటిలో మునగ ఉండకూడదు అనే ఉద్దేశంతో కదా. దానివల్ల ఏమో కాంగ్రెస్ పార్టీకి ఏదో గొప్ప పేరు వస్తుంది కాదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులు లేవు, లేకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం లేరు, ప్రజలే ఉన్నారు. కానీ వ్యవస్థ కోసం చేసేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరగడంలో వాస్తవం ఉండొచ్చు. కానీ అన్న చెప్పినట్టు ఎందుకు ఎడ్యుకేషన్స్ యూనివర్సిటీని వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చినారు. ఎంబీబీఎస్ 4 సంవత్సరాలు సీట్లు తీసుకొని చదువుతున్నారండి. ఇప్పుడు తీసి పాడేస్తే రోడ్డు మీద పాడేసి ఎటు పోవాలి? వాళ్ళ చదువులు పూర్తయిన తర్వాత 100% ఏ కాలేజీని వదలం, ఎవరిని వదలరు అనేది కదా ఆ రోజు చట్టంలో నిబంధనలు పెట్టింది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడకుండా కొన్ని విషయాలు ఎగ్జామ్షన్స్ ఇస్తూ, కొన్ని ఎవరైతే కమర్షియల్ గా ఇట్లా కబ్జాలు చేసి ఇండ్లు కట్టి కిరాయిలు ఇస్తారో అటువంటి వాటిని
100% కూల్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రా కొనసాగుతుంది. ఎవరి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం అంది జనాలతో తిట్టించుకోవడానికి? ఇవాళ సోషల్ మీడియా, ఫేక్ సోషల్ మీడియా సృష్టిస్తున్నటువంటి వీడియోలు, అటువంటి పనికిమాల మాటలు సోషల్ మీడియా పెట్టి ఏదో ట్రోల్ చేసుకొని వాళ్ళు వ్యూస్ పెంచుకొని ఏదో బతకడానికి చేస్తున్నటువంటి ఉద్దేశం తప్ప నిజంగా కూడా మేమేమన్నా టైం ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు నోటీసులు? ఎందుకు టైం ఇస్తలేరు? టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు దాడులు చేయడానికి పోతున్నారు. కొంతమందికి ఎవరికైతే మాకు వస్తలేదు అంటారో అవి ఏదైతే ఉద్దేశపూర్వకంగా కావాలని కబ్జాలు చేసి ఇండ్లు కట్టి కమర్షియల్ గా క్రియేట్ చేసినారు కాబట్టి అటువంటి వాటిని కూల్చుంది తప్ప హైడ్రా ఎక్కడ కూడా ప్రజల్ని మోసం చేయాలి, ఇబ్బంది పెట్టాలి, రోడ్ల మీద వాడాలి, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయాలా, మాకు దానివల్ల ఒరిగేది ఏం లేదు అని అంతిమంగా హైదరాబాద్ ప్రయోజనాల కోసం రేపు భవిష్యత్తులో హైదరాబాద్ మళ్ళీ ఇటువంటి మునకలకు కారణం కాకుండా మరొక విజయవాడ, మరొక చెన్నై, మరొక కేరళ కాకుండా ఉండాలంటే అందరి సమిష్టి నిర్ణయంతో సహకరిస్తారనే ఉద్దేశంతో హైడ్రా స్టార్ట్ చేశారు. ఓకే చారి గారు, మీరు పక్క రాష్ట్రాల్లాగా వెళ్లాల్సిన పని లేదండి. మొన్న మన పొరుగున ఉన్న జిల్లా ఖమ్మంలో చూసిన మున్నేరు వాగు పొంగింది. సో మరి ఖమ్మం పట్టణం మొత్తం ఎంతమంది నిరాశ్రయులు, ఎంతమంది పంటలు పోయినాయి, ఎంతమంది ఇండ్లు పోయినాయి, కొంతమంది చనిపోయారు కూడా. ప్రమాదం జరిగింది. ఒకటే విషయం అండి, నేనేమంటున్నా, అటు ప్రమాదం జరిగి 100 ఇండ్లు కట్టకపోయి 100లాది మంది చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు గారు? ప్రకృతి వైద్యం, ప్రకృతి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకృతి మీద తోసేస్తారు. కానీ ఇవాళ అన్ని ఉన్నాగానే సరిదిద్దుకోవాలి. రేపు భవిష్యత్తు బాగుండాలి, మన ప్రాణాలకి విలువ ఉండాలి. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, మీరు ఇక్కడ ఉండండి, పునరావాసం ఉండండి, స్కూల్ ఏర్పాటు చేస్తాము, పునరావాసం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చినప్పుడు, చర్యలు తీసుకుంటున్నప్పుడు దాన్ని ప్రతిపక్షాలు కానీ ఇంకోరు కానీ సహకరించాలి. గతంలో మీరు చేయలేదు. ఇవాళ ఈ యొక్క మూసిక్ గానీ అన్ని చెరువులకు కానీ కబ్జాల అన్ని పార్టీలు ఉన్నాయి. కారణమైనప్పుడు సరిదిద్దుకోవడానికి కూడా అందరూ సహకరించాలనేది కాంగ్రెస్ పార్టీ.